నా అన్వేషణ ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదా? బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతున్నాడు కాబట్టి నా అన్వేషణకి సపోర్ట్ ఇస్తా. బట్ అదేవిధంగా నా అన్వేషణకి కొన్ని విషయాలలో నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళని తిట్టాలి. సో ఓన్లీ తెలుగు యూట్యూబర్ల మీదనే ఎందుకు పడ్డాడు అంటే తెలుగు వాళ్ళనా? నువ్వు సెలబ్రిటీల మీద ఎందుకు పడలే? క్రికెటర్ల మీద ఎందుకు పడలే? పొలిటికల్ లీడర్ల మీద ఎందుకు పడలే? సజ్జనార్ సార్ పెద్ద పెద్ద వాళ్ళ సెలబ్రిటీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ పోలీసులే ఇన్ని రోజుల నుంచి ఏం చేసారు? చోటా మోటా యూట్యూబర్స్ మొత్తం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. వీళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే. సో ఒక అమ్మాయిని కూడా ఏదో విధంగా ప్రవర్తిస్తే ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది. లేదు 5 సంవత్సరాల నుంచి ఆయన ఇండియాకే రావట్లేదు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అక్కడ పిలుచుకోవడం జరిగింది. కేసు ఉందని చెప్పేసి, నేను ట్యాక్స్ కడుతున్నా అది కడుతున్నా అని చెప్పడం జరిగిందని చెప్పేసి. సో వండుకున్నోనికి ఒకటే కూర, సో అడుక్కున్నోనికి 60 కూరలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈయన బూతులు మాట్లాడతాడు కాబట్టి ఎవరితో పడితే వాళ్ళతో బూతులు మాట్లాడతాడా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మొత్తం సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో మొత్తం ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు మొత్తం కటకటాల్లోకి, జైల్లోకి వెళ్ళబోతున్నట్టు మొత్తం వార్తలు వినిపిస్తున్నాయి. సో నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్, పెద్ద యూట్యూబర్, సో ఒక్కొరిని వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది, వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక్కళ్ళ తర్వాత ఒక్కొల్ని బయటికి లాగడం జరుగుతుంది నా అన్వేషణ. సో అది కూడా ఎందుకు లాగడం జరుగుతుందంటే సజ్జనార్ సార్ ఒక్కోళ్ళ పైన ట్వీట్ చేయడం జరిగింది, అట్లా లోకల్ బై నాని పైన, అదేవిధంగా భయ్య సన్నీ యాదవ్ పైన, దానిపైన మనం ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ఎంతమంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు అనే విషయం మనం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారంటే, సో మన హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రలో కలిపి మొత్తం మనం తెలుగు వాళ్ళం. సో మన తెలుగు వాళ్ళు కర్ణాటక, అట్లాగే చెన్నై, సో అటు ఎక్కడంటే అక్కడ ఉన్నారో, సో వీళ్ళందరిలో ఎంతమంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు? సో అంటే మనము కొన్ని ప్రముఖ ఛానళ్ళు చూస్తే ఒక 74 మంది, 100 మంది, 200 మంది ఇట్లా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరూ యూట్యూబర్ని జైలుకు పంపాలి, సో వీళ్ళందరూ జనాల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అది వాస్తవం. సో ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిరో వాళ్ళందరూ చేసింది ముమ్మాటికి తప్పే. సో వాళ్ళ వల్ల ఎంతోమంది చనిపోయారు, తప్పే. సో వాళ్ళ ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోయినాయి, నిజంగా అది కూడా తప్పే. సో ఈ యూట్యూబర్స్ చేయడం వల్లే వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కొలాప్స్ అయ్యాయా అంటే నిజమే. కానీ సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది వీళ్ళే, అవును. సో నా అన్వేషణ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో సజ్జనార్ సార్ ట్వీట్ చేసిన తర్వాత సో నా అన్వేషణ గారు ఒక్కోల వీడియో గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి మాట్లాడడం, ఇవన్నీ చేయడం జరిగింది. సరే, అట్లా మనం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది ఎవరెవరు అని మాట్లాడుకుంటే, సో ఫస్ట్ లోకల్ బై నాని, అంటే ఆయన నుంచి ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ లోకల్ బై నాని, భయ్య సన్నీ యాదవ్, దాని తర్వాత వినయ్ కుయ్య, అదేవిధంగా మన హర్ష సాయి, ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది పైసలు పడేయడం, బైకులు కాలవడం, చోటా మోటా యూట్యూబర్స్ మొత్తం సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. సో వీళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే, అవును, అందరం ఒప్పుకుందాం, నిజంగా తప్పే. నేను కూడా చెప్తున్నా, వాళ్ళు చేసింది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసిరు, ఎంతోమంది పిల్లలు చనిపోవడానికి కారణమైంది ఈ యూట్యూబర్సే. ఎస్, ఈ యూట్యూబర్స్ ఇంతమంది వాళ్ళని చంపడం జరిగింది, అంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చంపడం జరిగింది. ఓకే, సో నా అన్వేషణ వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. నా అన్వేషణ ఇప్పటివరకు తను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదా? అది నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదా? నేను నా అన్వేషణకి సపోర్ట్ చేస్తాను. అంటే నా అన్వేషణ జనాల గురించి మాట్లాడుతున్నాడు, నిజంగా అంటే జనాల జీవితాలు నాశనం అయిపోయి చాలామంది చనిపోతున్నారు, కొంతమంది ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతున్నాయి కాబట్టి నా అన్వేషణ మాట్లాడుతున్నాడు, బెట్టింగ్ యాప్స్ పైన మాట్లాడుతున్నాడు కాబట్టి నా అన్వేషణకి సపోర్ట్ ఇస్తా. బట్ అదేవిధంగా నా అన్వేషణకి కొన్ని విషయాలలో నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్లో ఆయనది ఒకటి ఉంది, దాని తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. లోకల్ బై నాని గురించి మాట్లాడడం జరిగింది, దాని తర్వాత భయ్య సన్నీ యాదవ్ గురించి మాట్లాడడం జరిగింది, దాని తర్వాత ఇమ్రాన్ గురించి మాట్లాడడం జరిగింది, దాని తర్వాత పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతాడో మనకు తెలియదు. సరే, ఓకే. సో
లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిపోయిండు. భయ్యా సన్నీ యాదవ్, ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి సో పరారీలో ఉన్నాడు. సో ఆయన దొరకంగానే ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉంది, ఏది వాస్తవం అనేది మనకు తెలియదు. ఓకే, డన్. సో తర్వాత ఇమ్రాన్ గురించి చేయడం జరిగింది. అంటే లోకల్ బాయ్ నాని గురించి, అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ గురించి అంటే ఎట్లాంటి మాటలు మాట్లాడిండో నాకు తెలియదు కానీ, బట్ ఒక తెలుగువాడు ప్రపంచ యాత్రికుడిగా సో చాలా దేశాలు తిరిగిండు. దాన్ని మనము అంగీకరించాలి, ఆయనకు సపోర్ట్ చేయాలి, ఆయన గ్రేట్ అని మనం మాట్లాడుకోవాలి. బట్ అదేవిధంగా నాన్ వేషన్ ఎన్ని బూతులు మాట్లాడతాడు అసలు నాకు అర్థం కాదు. ఇమ్రాన్ గురించి మాట్లాడుతూ ఇమ్రాన్ 50 కోట్లు సంపాదించిండు బెట్టింగ్ యాప్స్లో. సో ఆ హోటల్ పెట్టిండు, ఈ హోటల్ పెట్టిండు, ఆయన దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, చాలా ఉండని. సో బెట్టింగ్స్ వల్లనే ఆయన సంపాదించిండు. సో నువ్వు మాట్లాడాల్సింది ఏంది, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడు. నువ్వు ఎంత సంపాదించినా మాట్లాడు, ఆయన ఏమేమి లంగ పనులు చేసినా మాట్లాడు. కానీ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడడం ముమ్మాటికి తప్పు. నువ్వు ఏమని మాట్లాడినావు, వీళ్ళు పాకిస్తాన్ ముస్లిం, సో ఇండియా ముస్లిం కాదని. అంటే ఇక్కడనే నువ్వు అంటే మత విద్వేషాలు నువ్వే క్రియేట్ చేయడం, అంటే ఈయన ముస్లిం కాదని అంటే అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు ముస్లింలు అంటే ఏదన్నా అనుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగిందా. అదేవిధంగా చార్మినార్లో వాళ్ళమ్మ వ్యభిచారం చేస్తుందని మాట్లాడడం జరిగింది. సో ఇట్లాంటి మాటలు అవసరమా నా అన్వేష్కి? మీరు చెప్పండి. మీరు ఎవరన్నా ఇది తప్పు అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నాన్ వేషణ అంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు, అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని నువ్వు బయటికి తెచ్చి వాళ్ళు చెయ్యొద్దు అనే విధంగా నువ్వు క్రియేట్ చేస్తున్నావు, వచ్చేయి. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తిట్టొద్దు కదా. నువ్వు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ఎవరు ప్రమోట్ చేసారో వాళ్ళని తిట్టాలి. సో ఇది మాత్రం ముమ్మాటికి తప్ప. ఇదైతే నేను అసలు తీసుకోలే. అంటే ఇమ్రాన్ భాయ్ ఎట్లా తీసుకున్నా మనకు తెలియదు. సో అంటే వ్యభిచారం చేస్తుండే ఈయన ఇండియా ముస్లిం కాదు పాకిస్తాన్ ముస్లిం అని చెప్పేసి, అంటే పాకిస్తాన్ ముస్లిం అని ముద్ర వేయంగానే సో ఆయన ఉగ్రవాదిగా మాట్లాడి మన భారతదేశం ఏమైనా చేయాలని చెప్పేసి మాట్లాడినా మరి ఎందుకో మనకు తెలియదు. అంటే ఇట్లా రెచ్చగొడితే రెచ్చిపోయి వాళ్ళు ఏదైనా చేస్తే సో ఇక్కడ ఇండియా ముస్లిం కాదు పాకిస్తాన్ ముస్లిం అని మాట్లాడడం జరిగింది. దీని గురించి ఎవరైనా కామెంట్ చేయండి. ఇది ఒక విషయం. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ సో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాదు, సో వాడి నోట్ల ఏదో అని మాట్లాడడం జరిగింది. సో నా నోటితో నేను అవి మాట్లాడద్దు కాబట్టి, నేను అవి మాట్లాడితే నేను కూడా వేస్ట్గానే అవుతా కాబట్టి నేను మాట్లాడతలేను అవి. సో ఇవి మాట్లాడడం తప్పు. సో వాళ్ళు దొంగలు, సరే ఓకే. సో చట్ట ప్రకారం నువ్వేమన్నా వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళు ఏదన్నా అవుతాయి. బట్ నేను ఏమంటా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు. బట్ నేను ఇమ్రాన్ వాళ్ళ అమ్మని తిట్టడం మాత్రం నేను తప్పుపడుతుంది. ఎందుకంటే అది ఎంత పెద్ద మాట మాట్లాడుతాడు అంటే ఒక మహిళను అంటే గౌరవించాలా కానీ, అంటే ఇప్పుడు ఎవరు అమ్మైనా కానీ అందరికి అమ్మ. సో అట్లా మాట్లాడడం తప్పు. అదేవిధంగా ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడడం జరిగింది చాలా విషయాలు. సో భయ్యా సన్నీ యాదవ్ వల్ల బ్రదర్ ఈరోజు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడడం జరిగింది. సో మా అన్న బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండు, నాన్ వేషన్ కూడా స్టార్టింగ్లో చేసిండు కదా, ఎప్పుడు చేయట్లేదు, స్టార్టింగ్లో చేసిండు కదా అని మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఆయన చాలా బూతులు మాట్లాడతాడు. సో ఒక అమ్మాయిని కూడా ఏదో విధంగా ప్రవర్తిస్తే ఆమె కేసు కూడా పెట్టడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ఆయన ఇండియాకే రావట్లేదు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అక్కడ పిలుచుకోవడం జరిగింది. కేసు ఉందని చెప్పేసి నేను ట్యాక్స్ కడుతున్నా అది కడుతున్నా అని చెప్పడం జరిగిందని చెప్పేసి భయ్యా సన్నీ యాదవ్ వల్ల బ్రదర్ మాట్లాడడం జరిగింది. సరే ఇప్పుడు నా అన్వేషణ అసలు ఈ కేసు ఎక్కడిది? సో నా అన్వేషణ పైన ఈ కేసు ఎప్పుడు పెట్టిరు, ఏం పెట్టిరు, ఎప్పుడు పెట్టిరు? సో నా అన్వేషణ ఇంతకుముందుకే నాకు తెలిసి 7-8 మంత్స్ కింద బెట్టింగ్ యాప్స్ పైన చాలా గొడవలు జరిగినాయి. సో అది జరిగినాయి, దాని తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయినాయి, అదంతా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా మళ్ళీ సజ్జనర్ సార్ త్రూ ఇదంతా రావడం జరిగింది. మళ్ళీ నా అన్వేషణ వీళ్ళందరి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇదంతా. సో నా అన్వేషణ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతుండు. సో యూట్యూబర్స్ గురించి మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు, అంటే ప్రపంచ దేశాలు మొత్తం తిరిగిన యాత్రికుడు. సో ఓన్లీ తెలుగు యూట్యూబర్ల మీదనే ఎందుకు పడ్డాడు అంటే తెలుగు వాళ్ళనా, సరే యూట్యూబర్ల మీద పడ్డాడు. నువ్వు సెలబ్రిటీల మీద ఎందుకు పడలే? సో క్రికెటర్ల మీద ఎందుకు పడలే? పొలిటికల్ లీడర్ల మీద ఎందుకు పడలే? సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా. క్రికెటర్ల టీషర్ట్ల పైన మీరు చూస్తే అంటే దానిపైనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ అయిపోతూ ఉంది. సో అంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే నా అన్వేషణ? ఇది పాయింట్. సరే నా అన్వేషణ ఒక యూట్యూబర్ల మీద పడాలి, ఆయన కంటెంట్ గురించి మాట్లాడిండి అనుకుందాం. సరే ఇది పక్కన పెడితే సో సజ్జనార్ సార్ అంటే నాకు గౌరవం. సో సార్ కూడా సో వాళ్ళ గురించి మాట్లాడలే, జస్ట్ యూట్యూబర్ల గురించే మాట్లాడిండు. సో పెద్ద వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే సజ్జనార్ సార్? ఇదొక విషయం. సో ఎందుకు మాట్లాడలేరు అదొకటి. సో అదంతా పక్కన పెడితే సో ఇప్పుడు ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ పోలీసులు ఊరుకుంటారా, సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటే పోలీసులు ఎవరైనా ఊరుకుంటారా, సో వీళ్ళందరినీ జైల్లో వేస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈ పోలీసులే ఇన్ని రోజుల నుంచి ఏం చేసిరు? బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు కాదు 10-20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సో అప్పటి నుంచి చేస్తున్న వాళ్ళని ఎందుకు అరికట్టలే?
సో ఎందుకు వాళ్ళని పట్టుకోలేరు, ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టలేరు? ఎన్నో సూసైడ్లు జరిగినాయి, చాలా జరిగినాయి, చాలామంది చనిపోయారు కూడా. అప్పుడు ఈ పోలీసులు ఏం చేసిరు, ఎందుకు పట్టుకోలేరు? ఈ యూట్యూబర్ల గురించి ఇప్పుడు సజ్జనార్ సార్ లేవనెత్తంగానే, దాని తర్వాత నా అన్వేషణ లేవనెత్తంగానే సో ఇది జరుగుతుంది. ఇది ఒక 3 నెలలు ఉంటుంది. దాని తర్వాత యథావిధంగా మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అవుతూ ఉంటాయి, ఎంతోమంది చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ముఖ్యంగా పట్టించుకోవాల్సింది ఎవరు? పోలీసులు, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్, అంటే గవర్నమెంట్స్. సో మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లు పట్టించుకోవాలి. సో ఒక్క విషయం ఆలోచించండి మీరు, అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఒక బిజినెస్. అంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తారు, దాన్ని వీళ్ళతో ప్రమోట్ చేయించుకుంటున్నారు. సో ఈ బిజినెస్ చేయాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. సో అది అయిన తర్వాతనే ఇంత విచ్చలవిడిగా అందరికి తెలిసేలాగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయించుకోవాలి. ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ గవర్నమెంట్స్కి తెలియకుండానే జరుగుతాయా? అంటే గవర్నమెంట్ హస్తం ఉంది కదా, అదేవిధంగా లోకల్ లీడర్లు, పొలిటికల్ లీడర్ల హస్తం ఉంది కదా. అంటే వాళ్ళకు బ్యాగులు ముట్ట చెప్పిన తర్వాతనే వీళ్ళు యాప్స్ని బిజినెస్గా తీసుకొని దాని తర్వాత ప్రమోట్ చేయించుకుంటారు కదా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు పొలిటికల్ లీడర్లు ఎందుకు పట్టించుకోవట్లే? తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకు పట్టించుకోవట్లే? అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన తెలుగు వాళ్ళ గురించే ఈ ఇష్యూ జరుగుతుంది. సో నార్త్లో ఎంతమంది చేస్తున్నారు? సో ఈ సౌత్లోనే ఎందుకు పట్టించుకుంటున్నారు? సో నార్త్లో ఎంతోమంది చేస్తున్నారు, క్రికెటర్లు చేస్తున్నారు, సెలబ్రిటీలు చేస్తున్నారు, పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు నిజం చెప్పాలంటే. సో వాళ్ళందరినీ వదిలేసి ఈ యూట్యూబర్ల మీదనే ఎందుకు పడ్డారు? అంటే ఈ యూట్యూబర్లే ఎందుకు వీళ్ళకు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపించడం జరిగింది. సో వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే వాళ్ళని పట్టుకుంటే ఏదన్నా అవుతుందన్నా చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు పర్మిషన్ లేకుండా బెట్టింగ్ యాప్స్ రన్ అవ్వవు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అవ్వదు, ఏదవ్వదు. సో సెంట్రల్ గవర్నమెంట్ వీటిపైన చర్యలు తీసుకొని వాటిని ఆపే విధంగా, బ్యాన్ చేసే విధంగా చేయాలి. యూట్యూబర్లు చేసింది ముమ్మాటికి తప్పే, నిజంగా తప్పు. అంటే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు పైసలు సంపాదించుకుందామన్నా అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే యూట్యూబర్లో రన్ చేసే వాళ్ళు అందరికీ యూట్యూబ్ నుంచి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో ప్రమోషన్లు చేస్తే ఎక్కువ వస్తుందని చెప్పేసి ఆశపడి చేసిరేమో, సరే వీళ్ళు చేసినందుకు ఎంతోమంది చనిపోయారో వీళ్ళకి తప్పు యూట్యూబర్లది. దాని తర్వాత నా అన్వేషణ ఒక యూట్యూబర్. సో ఆయన ఇప్పటివరకు ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయనట్టే మాట్లాడడం జరిగింది. సో ఆయన ఫ్యామిలీస్ గురించి మాట్లాడడం తప్పు, నా అన్వేషణ. అదేవిధంగా సజ్జనార్ సార్ పెద్ద వాళ్ళ సెలబ్రిటీల గురించి ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళ గురించి ఎందుకు ట్వీట్ చేయలేదు? ఇదొకటి. పోలీసులు ఇన్ని రోజుల నుంచి ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఒక్క విషయం మనం చాలాసార్లు పేపర్లల్లో, టీవీలల్లో మనం విన్నాం ఏమనంటే బెట్టింగ్ ద్వారా బెట్టింగ్ చేసేసి సో ఇట్లా చనిపోయారు, సో ఆ ఫ్యామిలీ ఇట్లా చనిపోయింది. క్రికెట్ బెట్టింగ్ ముఖ్యంగా IPL సీజన్లో సో ఆ టైంలో ఎక్కువ బెట్టింగ్ పెట్టేసి పైసలు కట్టలేక చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో వాళ్ళ నాన్న డబ్బులు కట్టలేక, పిల్లలు చేసింది కట్టలేక వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం, సో తండ్రి చేసిన దానికి పిల్లలు చనిపోవడం, ఇట్లా చాలా విన్నాం. సో ఇన్ని ఆత్మహత్యలు, చనిపోవడాలు ఇవన్నీ జరిగినాక పోలీసులు అప్పుడు ఏం చేయలేదు. అంటే ఎందుకు చేయలేరో మనకు తెలియదు. అంటే ఇన్ని రోజుల నుంచి పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి జస్ట్ ఈ 3-4 నెలలే ఉంటుంది ఇది న్యూస్. దాని తర్వాత మళ్ళీ అంటే ఎవరు మాట్లాడరో, అంటే అక్కడికిక్కడ చేతులు మారుతాయి. అంటే సైలెంట్ ఉండండి అయిపోతుంది. మళ్ళీ 3 నెలల వరకు ఇది రన్ అవుతుంది. 3 నెలల తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడో ఎవరైనా చనిపోతే అప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మళ్ళీ రేజ్ అవుతుంది. ఆయన చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్, ఈయన చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్. సో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కఠినంగా. సో పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడతారు. బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి రన్ చేస్తారో మనకు తెలియదు. అట్లాంటిది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబర్స్ అంటే జస్ట్ 2 lakhs 5 lakhs చిన్న యూట్యూబర్లు మళ్ళీ వీళ్ళని ఎట్లా వలల వేసుకొని వీళ్ళతోటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయించుకుంటున్నారు. ఇది ఒక విషయం. నేను ప్రీవియస్ ఒక వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 50 లక్షలు నేను సంపాదించినని చెప్పింది బెట్టింగ్ యాప్స్. అంటే ఏదో నావీ యాప్ సంథింగ్ ఏదో యూజ్ చేసి 50 లక్షలు వచ్చినాయి అన్న అంటే నేను షాక్ అయినా. ఏమో మేము ఇంత కష్టపడి ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తే మాకు ఒక 10 రూపాయలు రావు, 50 కోట్లు ఎట్లా వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నా, నేను పీజీ కంప్లీట్ చేసి దాని తర్వాత నాకు ఇష్టం కాబట్టి నేను ఇందులోకి రావడం జరిగింది. ఎంతోమంది సాఫ్ట్వేర్లు, ఎంతమంది PhDలు చేసిన వాళ్ళు, అంటే పెద్ద ప్రొఫెషన్లలో ఉన్న వాళ్ళు కూడా ఇంత సంపాదించట్లే. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వీళ్ళు ఇంతగానో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి ఈజీగా సబ్స్క్రైబర్లు పెరగడం జరుగుతుంది. అంటే పెద్ద వాళ్ళకి ఎవరికి పెరగడం జరగదు. రీసెంట్గా ఒక విషయం చెప్తాను నేను.
ఆ, నేను మంచి మంచి ఇంటర్వ్యూస్ చేయాలి, కొంచెం మంచిగా దేశానికి ఎవరెవరు ఉపయోగపడ్డారో వాళ్ళు ఇంటర్వ్యూలు చేద్దామని చెప్పేసి నేను అంటే ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఎదిగి ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారో అన్నట్టు వాళ్ళని చేద్దామని చెప్పేసి 2 ఇంటర్వ్యూలు చేయడం జరిగింది రీసెంట్గా. సో ఆ ఇంటర్వ్యూస్ అసలు వ్యూసే రాలేదు. అంటే జనాలకి మంచి చెప్తే చూడరు, అంటే జనాలకు మొత్తం చెడు కావాలి. ఎవడింట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఈ గోడ ఎవడు దుంకిండు, ఆ గోడ ఎవడు దుంకిండు, సో ఇవే కావాలి జనాలకు. సో మంచిగా చూపిస్తే చూడట్లే. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అన్నా ప్రమోట్ చేస్తారు, ఈ బెట్టింగ్ ఆడొద్దన్నా ఆడతారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ రాగానే అందరు బెట్టింగ్, చిన్న పిల్లలు మరి 10th ఇంటర్ అది గెలుస్తుంది ఇది గెలుస్తుంది అని చెప్పేసి 100 రూపాయలు 500 రూపాయలు లక్షలు కోట్లలో కూడా ఈ బెట్టింగ్ సాగుతూ ఉంటుంది. బట్ అదంతా ఎవరికి కనిపించదు. సో ఈ బెట్టింగ్స్ని మొత్తం అరికట్టాలి ఈ గవర్నమెంట్స్. అదేవిధంగా ఇంకొకటి షాకింగ్ నాకు అనిపించింది, ఒకటి రీసెంట్గా నాన్వేషణ అంటే సజ్జనార్ సార్ ట్వీట్ చేసిన తర్వాత నాన్వేషణ ఈ వీడియోస్ చేసిన తర్వాత ఎందుకో వీళ్ళిద్దరూ వీడియో కాల్లో చిట్చాట్ చేయడం జరిగింది. ఎవరెవరు, సజ్జనార్ సారు, నాన్వేషణ. సో నాన్వేషణని సజ్జనార్ సార్ ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. సజ్జనార్ సార్ పెళ్ళి ఎప్పుడు అని అడగడం జరిగింది. సో వండుకున్నోనికి ఒకటే కూర, సో అడుక్కున్నోనికి 60 కూరలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాని మీనింగ్ ఏంది అసలు? అంటే ఈయన బూతులు మాట్లాడతాడు కాబట్టి ఎవరితోటి పడితే వాళ్ళతో బూతులు మాట్లాడతాడా? దాంట్లో ఎంత మీనింగ్ ఉంది? అంటే ఈ వీడియో ఎవరెవరు చూసిర్రు, అసలు మీ మనసులో మీరేమనుకున్నారు, అంటే మీ ఒపీనియన్ మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. కానీ ఈ విషయం సజ్జనార్ సార్ ఎట్లా తీసుకుంటో నాకు అర్థం కాలేదు. నవ్విండు సజ్జనార్ సార్ ఏమనుకున్నా నాకైతే తెలియదు. అంటే ఆయనకు అంటే మనకన్నా చాలా పెద్ద, ఆయనకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి. బట్ అది అంటే ఈయన ఏం నేర్పిస్తున్నాడు అంటే, ఇప్పుడు సజ్జనార్ సార్ తోటి వీడియో కాల్లో చిట్చాట్ చేయడం జరిగింది. సో ఇది ఎంతోమంది చూస్తారు, ఎంతోమంది చూసే దాంట్లో అంటే కొంచెం డిగ్నిటీతో మాట్లాడాలి కదా. అది కాదు సార్, ఇది కాదు సార్, పెళ్ళి ఎప్పుడంటే చూద్దాం సార్, నాకు నా ఒపీనియన్ లేదని. బట్ వండుకుంటే ఒకటే కూర, అడుక్కుంటే 60 కూరలు అంటే ఏంది మీనింగ్ ఉందనలా? సో ఎవరికైతే ఈ మీనింగ్ అర్థమైందో మీరు అందరు కామెంట్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ వీడియో చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు చాలామంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రాము అట్లాగే యూట్యూబ్ ఇవి ఎప్పుడైతే ఎక్కువ సోషల్ మీడియా యూజింగ్లోకి వచ్చిందో నాకు తెలిసి ఈ జనరేషన్ అంటే మొత్తం 2000 తర్వాత అంటే 90s కిడ్స్కి ఇవి ఏం తెలియదు. అసలు 90s కిడ్స్కి అసలు నిజం చెప్పాలంటే వాళ్ళకి ఫోన్ అంటే ఏంది, గూగుల్ అంటే ఏంది, క్రోమ్ అంటే ఏంది, అసలు వాళ్ళకి ఏం తెలియదు 90s కిడ్స్. దాని తర్వాత ఈ 2000 తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు మాత్రం, నేను నిజం చెప్తున్నా, రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది ఒక డాక్టర్ది. ఆ డాక్టర్ చెప్పిన దానికి కూడా నేను షాక్ అయ్యా. ఏంటంటే స్కూల్ పిల్లలు అబార్షన్ చేయించుకుంటున్నారు వచ్చి మా దగ్గర అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఎక్కడ పోతుంది సమాజం, నాకేం అర్థం కావట్లేదు. అంటే ఈ ఇంటర్నెట్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల అంటే ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరుగుతుంది. నాకు తెలిసి 100లో ఒక 30% మంచి జరుగుతుంది, 70% మొత్తం అంటే మొత్తం గలీజు బ్యాడ్ మొత్తం ఇదే జరుగుతుంది. పేరెంట్స్ మీ పిల్లలపైన ఒక కన్నేసి ఉంచండి. సో ఐపీఎల్ సీజన్లో కానీ ఏదన్నా బెట్టింగ్ పెట్టి ఆడుతున్నాడా, ఏం చేస్తున్నాడు, సో ఎక్కడైనా బెట్టింగ్ పెడుతున్నాడా, ఎవరితో తిరుగుతున్నాడా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోయినాయి. బట్ వీళ్ళందరికీ క్వశ్చన్స్. సో యూట్యూబర్లో ప్రమోట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేశారు? సో వాళ్ళు ముమ్మాటికి తప్పే. నాన్వేషణ మాట్లాడడం తప్పు. సో పోలీసులు ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేదు, ఇప్పుడు కేసులు పెడుతున్నారు, ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు, అదొకటి. దాని తర్వాత గవర్నమెంట్స్ ఎందుకు బ్యాన్ చేయట్లే. సో క్రికెట్ అంటే ఎంతమంది మ్యాచెస్ చూస్తారో, క్రికెట్ మ్యాచ్ మీరు ఒక్కసారి గమనించండి. టీషర్ట్స్ పైనే 1x సంథింగ్ ఏదో ఉంటుంది, 1x బెట్, దాని తర్వాత డ్రీమ్ లెవెల్ సంథింగ్ అవి ఏవేవో ఉంటాయి బెట్టింగ్ యాప్స్. నాకు అంత ఐడియా లేదు, బట్ మీకు తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ చేయండి. సో ఇవన్నిటిని ఎంత మంచిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు ఆపట్లే? ఈ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? సో గవర్నమెంట్స్ మన మంచి కోరి మన కోసం చేయాలి. అంటే ఈ జనాలకు ఏం యూజ్ ఉంది, ఏం యూజ్ లేదని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళది ముమ్మాటికి తప్పే. ఆ బెట్టింగ్ యాప్స్ని ఎవరు అంటే ఎవరు ప్రోత్సహిస్తున్నారు అంటే ఈ బిజినెస్లు రన్ చేయండి, మాకు ఎన్నో పైసలు ఇవ్వండి అని. నిజం చెప్పాలంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే రన్ చేస్తారో ఈ బిజినెస్ ట్యాక్స్ ఎక్కువ కడతారంట. మరి దానికి గవర్నమెంట్స్ ఏం చేయట్లేదా? సో ఇంతమంది ప్రాణాలతో చిలగాటమాడుతుంది ఈ బెట్టింగ్ యాప్స్. సో దానికి ఈ అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే ట్యాక్స్ విలువ, అదే వాళ్ళు తీసుకున్న లంచం దానికంటే వీళ్ళ ప్రాణాల విలువ తక్కువ అని చెప్పేసి గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదా? సో ఈ గవర్నమెంట్స్
పక్కా ఈ బెట్టింగ్ యాప్స్ని మొత్తం బ్యాన్ చేయాలి శివ స్టూడియోస్ త్రూ, ఇది నా డిమాండ్. సో అంటే నేను ఒక్కనే మాట్లాడితే ఏం కాదు. సో చాలామంది బయటికి వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను నిజం చెప్పాలంటే నేను అందరిలో చాలా చిన్న. సో నాకన్నా తోపులు తురుములు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడి ఈ గవర్నమెంట్స్ ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసే విధంగా మాట్లాడాలని చెప్పేసి చేతులు జోడించి అందరికి పెద్ద పెద్ద వాళ్ళందరికీ నేను నమస్కరించి మరి నేను కోరుకుంటున్నా. సో మీరందరూ ఈ గవర్నమెంట్స్ని ఒకటే కోరుకునేది, ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం బ్యాన్ చేస్తే ఎవరు ప్రమోట్ చేయరు, ఎవరు ప్రాణాలు పోవు అనేది నాది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మీరు ఎవరైనా నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు ఎవరైతే సో డబ్బులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు అంటే ఫ్రెండ్స్ ప్రాణాలు వాళ్ళ వీళ్ళ ఎవరివైనాయో సో వాళ్ళందరూ కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే సో ఈ చూసే వాళ్ళందరికీ సిగ్గు వస్తుంది, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, బెట్టింగ్ మనం ఆడొద్దు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.